సమ్మర్ సీజన్ పై ఇండస్ట్రీకి ఎంతో కొంత నమ్మకం ఉంది. అందుకే వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా కొత్త సినిమాలు సిద్ధం చేస్తున్నారు. ఈ వేసవిలో గుర్తుండిపోయే విజయం చిత్రసీమకు దక్కలేదు. ఇది వాస్తవం. సినిమాలకు వచ్చే మూడ్ జనాల్లో కనిపించడం లేదు. ఐపీఎల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీపై దారుణంగా ఉంది. అయినా సరే మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారన్న ఓ నమ్మకంతోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. గత వారం 2 సినిమాలు వచ్చాయి, కానీ వాటికి వసూళ్ల హడావిడి కనిపించడం లేదు. ఈ వారం సారంగపాణి జాతకం మినహా పెద్దగా హడావిడి లేదు. మే 1న హిట్ 3 వస్తుంది. సినిమాలపై ఐపీఎల్ హడావిడి ఎంత అన్నది ఈ సినిమాతో అర్థమైపోతుంది. ఎందుకంటే హిట్ విజయవంతమైన ఫ్రాంచైజ్. హిట్ 1, హిట్ 2 మంచి ఆదరణ సాధించాయి. ఇక హిట్ 3 పై విపరీతమైన హైప్ ఉంది. కారణం ఇందులో హీరో నాని. తనలోని మెంటల్ మాస్ ఈ సినిమాతో బయటకు వచ్చాడన్న విషయం టీజర్ ట్రైలర్లతో అర్థమవుతోంది. నాని క్రౌడ్ పుల్లర్ హీరో. తన సినిమా అంటే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ రెడీగా ఉంటారు. హిట్ లాంటి ఫ్రాంచైజీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పైగా నాని ప్రమోషన్ స్పెషలిస్ట్. తన సినిమాల్ని జనంలోకి బాగా తీసుకెళ్లగలడు. 15 రోజుల నుంచి హిట్ 3 ప్రమోషన్లు మొదలెట్టేశాడు. ఇప్పుడు అదే పనిలో ముంబై వెళ్ళాడు. నార్త్లో 10 రోజుల పాటు ఉంటాడు. ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ అంటూ హడావిడి కొనసాగుతోంది. హిట్ 3 కూడా ఓపెనింగ్స్ రాకపోతే హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు అంతంత మాత్రంగా ఉంటే అప్పుడు ఐపీఎల్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు. ఓ రకంగా హిట్ 3 అనేది నానికి కాదు, చిత్రసీమకే ఓ పెద్ద పరీక్ష. అసలైన వేసవి సీజన్ హిట్ 3తో మొదలైందనుకోవచ్చు. ఎందుకంటే హరిహర వీరమల్లు, కింగ్డమ్ లాంటి చిత్రాలు క్యూలో ఉన్నాయి. హిట్ 3 రిజల్ట్ని బట్టి నిర్మాతల మైండ్ సెట్ మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.